అవసరం లేదు. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Okay. నా మధ్యలో గ్యాప్ ఇద్దాము. హ్యాపీ క్రిస్మస్. మరి కర్నూలు జిల్లా ఎమ్మెనూరు. మా ఏరియా వచ్చేసి శాంతినగర్ కలగట్ల రోడ్డు ఎమ్మెనూరు. మా ఏరియాలో పశువుల పాకని తయారు చేసినాము. దేవుని యందు కృప ఉండి ముందుకు సాగించారు అందరూ మా ఫ్రెండ్స్ అంతా కలిసి. దేవుని దయ వల్ల ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. గత 10 ఏళ్ళ నుంచి ఇలానే సెలబ్రేట్ చేస్తున్నాం. మేము దేవుని కృప యందు ఇలానే ముందుకు సాగాలని కోరుతున్నాము. నా పేరు సురేష్ బాబు. ఈ యొక్క పశువుల శాలలు ఏర్పాటు చేయడానికి చాలామంది కష్టపడ్డారు. నెంబర్ 1 సునీల్, తిక్కయ్య బామ్మర్ది కొడుకు, సోలమోను, నాగరాజన్ కొడుకు, ఏషాపు ఫోటోగ్రాఫర్ హరి, అలాగే అల్లుడు అశోక్ కుమార్. అదేవిధంగా ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నాము. వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ యొక్క పశువుల శాల నిర్మించడం జరిగింది. ఇది ప్రేమపూర్వక వందనాలు. క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీదకి పాపుల రక్షకుడుగా ఈ యొక్క భూమి మీదకి 2023 సంవత్సరం దిగి వచ్చినాడు. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మా ఎమ్మిగనూరు ప్రాంతం శాంతినగర్ ఏరియా అందరు యూత్ అంతా కలిసి ఈలాగున కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సెట్టింగ్ అంతా చూస్తున్నారు కదా. ఈ సెట్టింగ్ చాలా కష్టపడి దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా బాగా కష్టపడి ఇలాగున యూత్ పిల్లలు అందరూ కూడా ఈ శాంతినగర్ ఏరియా వాళ్ళు అయితేనేమి, అక్కడ ఆర్ఎస్ఎం చర్చి ఏరియా పిల్లలు అయితేనేమి, ఇంకా చాలా మంది పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. ప్రభు ప్రేమను ఈ రకంగా తెలియజేశారండి. ఎందుకంటే ఈ ఏరియా పిల్లలకి ఇంకోసారి కూడా స్ఫూర్తిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా ఏరియాలోన ఇది పశువుల పాక అని దీనికి ఒక పేరు. ఎందుకంటే పశువుల పాకలంటే ఈ యొక్క భూమి మీద మంచికి ఎలాగూ స్థలము లేదు అన్నదానికి నిర్వచనంగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి జన్మించడానికి మనిషి కుమారుడిగా భూమిలోకి వచ్చినప్పుడు స్థలము కూడా లేదు అన్నదానికి నిర్వచనంగా పశువుల శాలకి ఎన్నుకున్నాడు. అతను దేవాది దేవుడై ఉండి పశువుల శాలలో సైతం పడుకోవడానికి తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపుకు సూచనగా ఈ యొక్క పశువుల శాలని మేమందరూ కూడా ఇలాగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందుకని ఇక పశువుశాలను వేస్తాము. ఇదొక విగ్రహారాధనకు సంబంధించింది అయితే ఏమాత్రం కాదు. ఈ యొక్క పశువుల శాలని ఏర్పాటు చేసుకున్నామంటే పశువుల శాలలో సైతము ఆయన పరుండుకొని తను తగ్గించుకోవడానికి సూచనగా ఈ యొక్క పశువుల శాలని ఇక్కడ నిర్మించడం జరిగింది. దీని నుంచి కూడా చాలా మంది తెలుసుకుంటారని ప్రార్థిస్తున్నాను. వందనాలండి. మాది ఎమ్మిగనూరు.